హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియోలో స్పెషల్ వచ్చేసి సూపర్ క్రంచీ రెసిపీ, అలాగే ఎంతో టేస్టీగా ఉండే ది ఫేమస్ కరాచీ బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను చెప్పిన విధంగా చేస్తే ఎక్కడా పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. బేకరీలో అమ్మే ఈ బిస్కెట్స్ని మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా, హైజీనిక్గా, హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇలా గనక చేసి మీ పిల్లలకి పెడితే 1కి 2 లాగించేస్తారు. మరి ఈ బిస్కెట్స్ని ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్ బటర్ని తీసుకోండి. ఎంఎల్లో చెప్పాలంటే ఇది 125 ml తీసుకోవాలి. బటర్ లేకపోతే 1/2 కప్ నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 కప్ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. బటర్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ షుగర్ పౌడర్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. స్పాచులా ఉంటే స్పాచులాతో లేదా విస్కర్తో పిండి ముద్దలు ఎక్కడా లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా, టెక్స్చర్ అనేది ఇలా క్రీమీగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ మైదా పిండిని వేసుకోవాలి. ఎంఎల్లో అయితే 250 ml వరకు యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని, ఎంఎల్లో 15 ml అలా 30 ml యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ లేదా 30 ml సూజీని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పుని, అలాగే పించ్ బేకింగ్ పౌడర్ని, ఇక్కడ నేను వెనీలా ఎసెన్స్ని యూస్ చేస్తున్నానండి. మీరు ఈ ప్లేస్లో ఇలాచీ పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు. దీన్ని 1/2 టేబుల్ స్పూన్ అంటే 7.5 ml వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో నెమ్మదిగా పిండి ముద్దలా కలుపుకోవాలి. దీన్ని మరీ చపాతీ పిండిలా గట్టిగా అక్కర్లేదండి. మనకి కేవలం ఉండలా చేస్తే అయ్యేలా ఉంటే చాలు. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు పిండి బాగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు. అలాగే పల్చగా అనిపిస్తే కాస్తంత మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న మెజర్మెంట్స్తో అయితే పిండి టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారుగా, పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మరీ డ్రైగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా టెక్స్చర్ అనేది ఉండాలి. ఏదైనా ఇలాంటి పల్చని కవర్ తీసుకుని అందులో ఈ పిండి ముద్దను పెట్టి స్క్వేర్ షేప్లో మనం తయారు చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్ మనం తయారు చేసుకున్న తర్వాత దానిని కవర్తో చుట్టేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిని అటు ఇటు కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 30 నిమిషాల వరకు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రీజర్లో పెట్టడం వల్ల మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. బిస్కెట్స్ని బేక్ చేయడానికి ఇలాంటి ప్లెయిన్ ప్లేట్ ఒకటి తీసుకోవాలి. దీనికి ఆయిల్ని అప్లై చేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్లేట్ మీద బటర్ పేపర్ని పెట్టుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే నార్మల్ పేపర్ని తీసుకుని కావలసిన షేప్లో ఇలా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిపై ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకుని దానిపై కూడా ఆయిల్ని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై కొద్దిగా పిండి చల్లుకోవాలి. ఈ పిండిని మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఎక్సెస్గా ఉన్న పిండిని తీసేసుకోవాలి. ఇలా 2 ప్లేట్స్ని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు బిస్కెట్స్ని బేక్ చేయడానికి ఇలాంటి వెడల్పాటి మందంగా ఉన్న కడాయిని తీసుకుని అందులో ఇలా ఒక స్టాండ్ ఉంచి మీడియం ఫ్లేమ్ మీద 5 minutes పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఫ్రీజర్ నుంచి బయటికి తీసి పీసెస్లా కట్ చేసుకోవాలి. 1 centimeter మందం వరకు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా మందంగా కట్ చేసుకోవడం వల్ల మనం బేక్ చేసినప్పుడు అది వెంటనే మాడిపోకుండా ఉంటుందండి. ఇలా అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి. ఫ్రీజర్లో పెట్టాం కాబట్టి ఎలాంటి బ్రేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కట్ చేస్తున్నప్పుడు మీకు ఏ బిస్కెట్ షేప్ అయినా కరెక్ట్గా లేదు అనిపిస్తే ఇలా చేత్తో నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ కావలసిన షేప్లో తయారు చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న బిస్కెట్స్ అన్నీ ఆయిల్ అప్లై చేసిన ప్లేట్స్లో ఇలా దూరంగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిపై చిన్నగా కట్ చేసుకున్న పిస్తా, బాదం, జీడిపప్పు పీసెస్ని మనం డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్స్ని ప్రీహీట్ చేసిన కడాయిలో ఉంచి 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేయాలి. 5 నిమిషాల తర్వాత బిస్కెట్స్ బేక్ అయ్యాయో లేదో ఇలా చెక్ చేసుకుని బేక్ అవ్వకపోతే మరొక 10 నిమిషాలు బేక్ చేసుకోవాలి.
10 నిమిషాల తర్వాత మళ్ళీ బేక్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. బిస్కెట్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యి బేక్ అయిన తర్వాత బిస్కెట్స్ని కడాయి నుంచి తీసి చల్లారే వరకు బయట ఉంచాలి. ఈ విధంగానే మిగిలిన బిస్కెట్స్ని కూడా బేక్ చేసుకోవాలి. బిస్కెట్స్ మంచి కలర్తో రెండు వైపులా బేక్ అయ్యాయి కదండి. ఈ విధంగా నేను చెప్పిన మెజర్మెంట్స్తో కనుక మీరు కూడా చేస్తే నాకు వచ్చినట్టుగానే ఇలా సూపర్ క్రంచీగా టేస్టీగా మంచి కలర్తో వస్తాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.